కాకరకాయ వేపుడు ఇలా చేస్తే చిన్న పిల్లలు కూడా రుచిగా తింటారు. ముందుగా కాకరకాయలు తీసుకునేసి మీద ఉన్న ఈ పొలుసులు మాత్రమే గీకేసుకోవాలి. గీకిన తర్వాత ఈ టైప్లో మనం కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకునేటప్పుడు మధ్యలో ఉన్న ఈ గింజల భాగాన్ని తీసేసుకునేసి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిందంటే చిన్న పిల్లలు ఎంతో రుచిగా తింటారు. అందుకోసమనే ఇలా ఇప్పుడు కట్ చేసిన వాటిని ప్లేట్లో వేసి పక్కన పెట్టి మిక్సీ జారీలో ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, కారం, సాల్ట్ కూడా వేసేసి గ్రైండ్ చేసి ఆ తర్వాత వెల్లుల్లిపాయలు వేసి ఇలా మెత్తగా పొడిగొట్టుకొని పక్కన పెట్టేసి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో కొద్దిగా నూనె వేసుకునేసి కట్ చేసిన కాకరకాయ ముక్కలన్నీ దాంట్లో వేసి సాల్ట్, పసుపు వేసుకునేసి ఇలా బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన వాటన్నిటిని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకునేసి అదే నూనెలో కొద్దిగా తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసి ఇలా బాగా ఫ్రై చేసిన కాకరకాయ ముక్కలు వేసేసి ఇలా కలిపి పొడిగొట్టిన కారాన్ని అందులో వేసేసుకునేసి మిక్స్ చేసేసి వేడిగా అన్నంలో తింటే సూపర్.